అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది దక్షిణపు నదికి ఒడ్డున ఉన్న శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఒక ప్రాచీన దేవాలయాన్ని చూడ్డానికి వచ్చినాము. ఇందులో ప్రధాన దైవము శివలింగము. శివుడు రామలింగేశ్వరుడిగా కొలువై ఉన్నారు. బుగ్గ అంటే నీటి ఊట అని అర్థము. ఇక్కడ వర్షములు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఈ గుడిలో శివలింగం కింద నుంచి సంవత్సరం పొడుగునా నీరు ఊడుతూనే ఉంటాయి. అందుకే ఈ గుడికి బుగ్గ రామేశ్వర అని పేరు వచ్చినది. ఈ పుణ్యక్షేత్రము పూర్తిగా నల్లరాతితో నిర్మించబడి ఉన్నది. విజయనగర సామ్రాజ్య పాలనలో పెన్న సాని రామలింగ నాయుడు క్రీస్తుశకం 1490 నుంచి 1509 మధ్య కాలంలో దీన్ని నిర్మించినాడు. అన్ని దేవాలయాల్లో దేవతలు తూర్పుముఖంగా ఉంటారు, కానీ ఈ దేవాలయంలో శివలింగము పశ్చిమాభిముఖంగా ఉంటుంది. పెన్నా నది తీరంలో వెలిసిన ఈ దేవాలయం వెనుకనే శ్మశానం ఉన్నది. ఆలయ నిర్మాణం జరిగిన సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించడం అరిష్టము అని పండితులు చెప్పడంతో మహాద్వారము మరియు గోపురం నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసినాడు. ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారములు ఉన్నవి. అందులో 2 అసంపూర్తిగా ఉన్నవి. వీటిని వాస్తు చరిత్రకారుడు అయిన జేమ్స్ ఆండర్సన్ అద్భుతాలుగా అభివర్ణించినాడు. ఆలయ కూడ్యంలపై విజయనగరపు ఆలయ ముద్రిక, వరాహము, సూర్య చంద్రులు, కత్తి కనిపిస్తాయి.